మంచి భావంతో ముందుకు వెళ్తున్న ఈ మార్గంలో విషయం నేర్చుకోవడం అనేది ఆర్థికంగా మనం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్త్రీ ఆర్థికంగా ముందుకు వెళ్తుందో, ఆర్థికంగా స్తోమతగా ఉంటుందో, ఏ కార్యం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆర్థిక ఆర్థిక యొక్క పురుపుష్టత అంటే ఎక్కువగా ఉంటుందో, ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు ఉంటాయో మీరు కూడాను ఏదైనా కార్యం చేయడానికి కూడా అవకాశం ఉంటుందని మన డాక్టర్ గారు ఎంతో ఆలోచించి మేడగారు ఆలోచించి మీకు ఒక డైరీ ఏర్పాటు చేశారు. ఇంకా ఏర్పాటు చేయాలని మేము చాలా ఆలోచిస్తూ ఉన్నాం. మా సంస్థ కానీ మేడం సమాఖ్య కానీ ఇవన్నీ కూడాను ఆర్థికంగా స్త్రీకి ముందు ఎలా తీసుకెళ్ళాలని రోజు చర్చిస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి మీరు మాకు ఇప్పుడు సహకరించండి. ఆర్థికంగా ఇప్పుడు మీరు ముందుకు వెళ్తూ ఉంటారో మీ కుటుంబం కూడాను చాలా ధైర్యంగా చాలా ముందుకు వెళ్తూ పిల్లలు బాగా చదువుకుంటారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ప్రతి దానిలో మనకు కావాల్సింది ఆనందం. ఏం చేసినా మనకు కావాల్సింది ఆనందంగా ఉండటమే. చిన్న పని చేసినా పెద్ద పని చేసినా చాలా ఆనందం పెట్టుకోవాలి. అది ఎప్పుడైతే మనం ఆర్థికంగా శ్రమను కలిగి ఉంటామో అప్పుడే మనం ఆనందంగా ఉంటాము. కనపడుతున్న ఆవిడే గారు ఎందుకంటే ఆమె ఆర్థికంగా అంటే చేరు వ్యాపారం లేదు, మంచి టైలర్ ప్లస్ బిజినెస్. అసలు ఒక మనిషి ఎలా ఆకట్టుకోవాలో జ్ఞానం నేర్చుకుంది. ఎలా మేము అవకాశం ఇచ్చాం. ఇది అవకాశం భార్యకి ఇవ్వగలిగితే ప్రతి వ్యక్తి కూడాను స్త్రీ ఒక మహోత్సవం నేను సపోర్ట్ ఇస్తున్నాను. అలా ప్రతి భర్త సపోర్ట్ ఇవ్వగలిగితే సపోర్ట్ ఇచ్చారు. వెనక మనకు కూడా సపోర్ట్ ఉంటే ఎంతకైనా మనం చెయ్యొచ్చు. స్వాతంత్రం ఇవ్వగలిగి స్వేచ్ఛ వాళ్ళు మేము కూడా మీ అందరూ అవ్వగలుగుతాము అనే శక్తి ఆడవాళ్ళలో నిగూఢమై ఉంటుందమ్మా. ప్రతి లేడీ స్త్రీ కూడా ఎంతో శక్తివంతమైంది. మీరు చూస్తే రోజు కూడా మేమంతా కూడా జూబ్లో మీటింగ్లు వెళ్తూ ఉంటాం. మన మంత్రుల గారు అంతా కూడా రోజు కూడా మాకు ఎలా ఎదగాలి, ఆ స్త్రీ గారికి ఎలా ఎదగడానికి మార్గాలు ఏంటని చెప్పి మేము చూపిస్తూ ఉంటాం. అలా మీరు కూడాను ఒక మంచి మార్గం ఎన్నుకొని ఆర్థికంగా ఒక ఉన్నత స్థాయికి వెళ్తే, ఎప్పుడైతే మనం ఆర్థికంగా ఒక స్థాయికి వెళ్తామో మన కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మన పిల్లలు కూడా ఆర్థికంగా ఎదుగుతారు. ఎప్పుడైతే ఆర్థికంగా ఆనందంగా ఉంటాము. ఎందుకంటే మా పిల్లలు ఎక్కడ చదువుకున్నారు? గవర్నమెంట్ స్కూల్లో ఏపీ హై స్కూల్ ఇద్దరు కూడా. మా పిల్లలు ఇద్దరు కూడాను ఏపీ హై స్కూల్లో 1 నుంచి 10th వరకు చదివారు. కానీ ఈరోజు ఒక అమ్మాయి 2,50,000 సంవత్సరానికి 30 lakhs శాలరీ సంపాదించింది. ఐసీ డిజైనర్, కంప్యూటర్లు ఇవి ఐసీ తయారు చేస్తారు కదా, చిప్ డిజైనర్ పెద్ద అమ్మాయి. 2వ మహిళా స్కూల్లో 10th చదివింది. ఈరోజు బాంబేలో సివిల్ ఇంజనీర్ 20 లక్షల శాలరీ అమ్మాయి సంపాదించు. బాంబేలో ఒక అమ్మాయి వెళ్ళి పొంగలుగుతుందా, ఒక అమ్మాయి ఢిల్లీలో జాబ్ జరుగుతుందా? అది ఎవరిచ్చారు? తల్లిదండ్రులు మనో ధైర్యం ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఇది స్వేచ్ఛ తీసుకొని అవకాశం తీసుకొని ఈరోజు ఒక స్థాయిలోకి వెళ్ళిపోయారు. ఎలా ఉన్నారు వాళ్ళు? 30 లక్షల శాలరీ ఒక స్త్రీ సంపాదిస్తుందంటే ఎంత ఆర్థికంగా ఉన్న స్థితిలో ఉంది. ఒక అమ్మాయి 20 లక్షలు సంపాదిస్తుందంటే ఆ అమ్మాయి ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చదివింది, కానీ ఎక్కడ కూడాను నారాయణ కాదు చైతన్యం చదివింది. ఏవి హై స్కూల్లో ఈరోజు అడుగుతారు మేడం గారికి, సార్ మేడం గారు మాకు 50,000 ఇవ్వండి, డొనేషన్ ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఎందుకు ఆ స్థాయికి వెళ్ళిపోయిన వాడు ఎంతమందికైనా సేవ చేసి సహాయం చేసే శక్తి వాళ్ళలో ఉంది. అది కూడా మనం పిల్లలు ఇవ్వగలిగితే వాళ్ళు కూడా ఒక స్థాయి పెరుగుతారని ఈ సమయం తెలియజేస్తున్నాను. మీరు కూడా మీ పిల్లల్ని మీకు స్వేచ్ఛ ఇవ్వండి. చదివించడం అంటే నాన్నగా కాదు, వాళ్ళకి జ్ఞానం కలిగే విధంగా వాళ్ళకి ఎలా ఉండాలి? ఆరోగ్యం ఉండాలి. ముందు ఆరోగ్య ప్రాధాన్యత చదువుగా ఇవ్వాల్సింది. ప్రతి పిల్లవాడికి ఆరోగ్యంగా మంచి ఆహారం పెట్టండి. వాళ్ళకి ఏం కావచ్చు అంతేగాని చదువు ఒక్కటే పనికిరాదు. చదువులో ఆరోగ్యం లేకపోతే ఆ పిల్లవాడు దేనికి పనికిరాడమ్మా. మీరు ఆరోగ్యం కూడా ఇవ్వాలని థ్యాంక్ యూ సార్. మీరు అందరూ